నమస్తే అందరికి. చాలా మంది ఇది అనుభవించి ఉండొచ్చు. ఈ భర్తలు చనిపోయిన వాళ్ళని పూజలకు పిలువరు. ఒకవేళ మనం పోయినామనుకో, మనము సరే పువ్వులన్నా గుచ్చుదామని పువ్వుల కాడి పోయినా గానీ, ఇక దేవుడి దగ్గర ఏదన్నా పెడదాము, ఏదన్నా సర్దుదామని పోయినా గానీ, ఎందుకో మనని ఒక వివక్షగా చూస్తారు. కొందరైతే పక్కకు జరగమనే అంటారు డైరెక్ట్ గా. అసలు ఎందుకు పోయినామా అని కూడా బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. కానీ నిజంగా చెప్తున్నా, దేవుడికి మాత్రం ఈ పార్షాలిటీ లేదురా. ముత్తైదువులు వితంతువులని దేవుడికే లేదు. ఇది కళ్ళు తెరవాలి సమాజము. నా పిల్లల కోసం నేను రోజు పూజలు చేస్తాను. నా పిల్లలు బాగుండాలని నేను దేవుడికి మొక్కుకుంటా. నేనే చేస్తాను నా ఇంట్లో పూజలు. నేను చదివాను, దీపంలో పువ్వులు రావడము ఇలాంటివన్నీ చదివా. సరే చూద్దామని నేను ఒక 5 days బ్యాక్ అమ్మవారికి మొక్కిన, నాకు ఒకసారి చూపించవా అని చెప్పేసి అని. నిజంగా రా, 5 days నుండి నిన్ను మొక్కిన దగ్గర నుండి దీపంలో ఏదో ఒకటి పువ్వు ఎంత బాగా ఇట్లా పువ్వు ఇట్లా అవపడుతుందంటే అంత బాగా అవపడుతుంది. మీకు ఆల్రెడీ పెట్టాను. కానీ ఈ రోజు మాత్రం ఇంకా మిరాకిల్ నాన్న. ఇవాళ మాత్రము నేను ముట్టించిన దీపంలో చంద్రవంక వచ్చింది, నెలవంక వచ్చింది. మీకు పెడతాను చూడండి. పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద